లిక్కర్ కేసులో 2 రోజుల క్రితం సీజ్ చేసిన 11 కోట్ల రూపాయల సొమ్ముకు సంబంధించి సిట్టుకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఈ సొమ్మంతా రాజ్ కసిరెడ్డిదేనని సిట్ అధికారులు చెప్పడం, అదే నిజమన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే సిబిఐ కోర్టులో రాజ్ కసిరెడ్డి 11 కోట్ల రూపాయల సొమ్ముకు సంబంధించి చేసిన వాదనతో సిట్ అధికారులకు సమస్య వచ్చిపడింది. సిట్ అధికారులు చెబుతున్నట్లు 2024 జూన్లో 11 కోట్ల రూపాయలను తాను ఇచ్చినట్లు దాచామనడంలో వాస్తవం లేదన్నారు. ఆ నోట్ల కట్టల బ్యాచ్ నంబర్లను వీడియోగ్రఫీ తీయడంతో ఏసీబీ కోర్టులో రాజ్ కసిరెడ్డి తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఆ నోట్ల కట్టలపై నంబర్ల ఆధారంగా డబ్బును ఎప్పుడు ఎవరు ఎక్కడ డ్రా చేశారో తేల్చొచ్చునని రాజ్ కసిరెడ్డి పట్టుబట్టారు. రాజ్ కసిరెడ్డి తరపు న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించింది. ఆ పని చేయాలని సిట్ను ఆదేశించింది. దీంతో సిట్ అధికారుల్లో ఆందోళన మొదలైనట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మద్యం అక్రమ కేసులో సీజ్ చేసిన నోట్ల కట్టలను సిట్టు తారుమారు చేస్తోందని రాజ్ తరపు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. న్యాయమూర్తి ఆదేశాలకు విరుద్ధంగా వీడియోగ్రఫీ చేయకుండా 11 కోట్ల రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు సిట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు న్యాయవాదులు చెబుతున్నారు. దీంతో మరోసారి ఆ నోట్ల కట్టలను బ్యాంకులో డిపాజిట్ చేయకుండా వీడియోగ్రఫీ తీసి ఎప్పుడు ఎవరు డ్రా చేశారో నిగ్గు తేల్చాల్సిందేనని రాజ్ కసిరెడ్డి తరపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నోట్లపై ఉన్న నంబర్లను ఆర్బీఐ వెరిఫై చేస్తే సిట్ నిర్వాకం బయటపడుతుందని సంబంధిత అధికారులు ఆందోళన చెందుతున్నారని రాజ్ తరపు న్యాయవాదుల వాదన. వాస్తవాన్ని మరుగుపరచడానికి సిట్ అధికారులు అవస్థలు పడుతున్నారని చెప్తున్నారు. అయితే న్యాయస్థానం ఆదేశాలిచ్చే లోపు 11 కోట్ల రూపాయల సీజ్ సొమ్మును ఏం చేస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది.